ఇలా అవుద్దని అసలు అనుకోలేదు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము పెద్దాపురం ఐడమ్తిల్లి గుడికి వెళ్తున్నామండి. ఆషాఢ మాసం కదా, అందుకని చెప్పేసి గుడికి వెళ్తున్నామండి. దారిలో వర్షం మొదలైపోయిందండి. చిన్న చిన్న చినుకులతో స్టార్ట్ అయింది. మీకు కనిపిస్తుందో లేదండి, ఆ సైడ్ నుంచి వర్షం అంతా వస్తుంది. దారిలో ఎక్కడైనా ఆగుతూ వెళ్దామని చెప్పేసి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారనమాట మా వారు. అలా మెల్లిగా దాటుకుంటూ వచ్చేసామండి, మధ్య మధ్యలో ఆపుకుంటూను. పెద్దాపురం రోడ్డు అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వర్షం ఏమీ లేదు. ఎల్లమిల్లి నాయకంపల్లి అటు సైడ్ ఉందండి. మెల్లిగా వచ్చేసాము. పెద్దాపురం ఊరు ఎంట్రన్స్లో ఇలా గుర్రాలతో బొమ్మలు ఉంటాయి కదండి, ఇక్కడికి వచ్చేసి తర్వాత డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఆదివారం గురువారం ఎక్కువగా రద్దీగా ఉంటుందండి టెంపుల్. మేము ఇక్కడ బుధవారం వెళ్ళాము. వెళ్ళగానే ఫస్ట్ అమ్మవారికి అరటిపళ్ళు చీర తీసేసుకున్నామండి. కొబ్బరికాయ గాజులను తర్వాత డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయామండి. లోపల చూస్తున్నారు కదా, గుడి ఖాళీగానే ఉందండి. మొత్తం లోపలికి వెళ్ళగానే అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారండి. ముందుగానే కొబ్బరికాయలు కొట్టించేసి లోపలికి పట్టుకెళ్ళాలి. కొట్టేసి ఇచ్చేసిన తర్వాత లైన్లోకి వెళ్ళిపోయామండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి ఇలా ఎంట్రన్స్లో చూస్తే కూరగాయలతో కట్టేసి ఉందండి. ఒకే అమ్మవారిని కూరగాయలతో అలంకరించారని అనుకున్నాను. లోపలికి వెళ్ళామండి. తీరా దగ్గరలోకి వెళ్ళిన తర్వాత జనం ఎక్కువగా ఉన్నారు. వీడియో ఎలా లేదని చెప్పేసి చెప్తున్నారండి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను తీయడం కోసం. ఫోన్ కెమెరా ఆన్ చేసి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాను కానండి, చివరికి దొరికేశాను. చాలా మీకు దర్శనం చేయించి అమ్మవారిని చూపిద్దామని చాలా ఆశపడ్డాను, కానీ తీయనో లేదండి, ఫోన్ లాగేసుకున్నారు. మా వారు సరేలే ఫోన్ కెమెరా ఆన్ చేసి జోబులో పెడతాను, కనిపించిన కాడికి కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. అందుకని ఫోన్ ఇచ్చేసాను అనమాట. తీరా దగ్గరికి వెళ్ళినాక నా చేతులు కుదరలేదు. నేను తీస్తాను వీడియో అని చెప్పి ఫోన్ బయటకు తీసేలా పట్టుకోగానే వెంటనే అక్కడ ఉన్న ఆయన తీసేసుకున్నారండి. మీరు రికార్డ్ చేయకూడదని చెప్పేసి. సరేలే ఇంకా అని చెప్పేసి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చినాక పులిహోర ప్యాకెట్లు, లడ్డూలు, ప్రసాదం తీసుకున్నామండి. బయట అయితే అమ్మవారిని ఈ విధంగా కూరగాయలతో మంచిగా అలంకరించారండి. మొత్తం వీడియో తీస్తుంటే ప్రతి ఒక్కరు వీడియో తీయకూడదు అని చెప్పేసి అంటున్నారు. సర్లే మనకి ఇంతే అదృష్టం అని చెప్పేసి అనుకొని ట్రై చేశానండి మ్యాక్సిమం అమ్మవారి ఫోటో చూపించడం కోసం జూమ్ చేసి. చూస్తున్నారండి, చిన్న ముఖం కనిపిస్తుందా, అక్కడ వేలాడుతున్నాయి కదా వేపాకులాంటి, అక్కడ ఇంకా అదే కుదిరిందండి. ముందుకు వెళ్తే ఆ మాస్క్ పెట్టుకున్న ఆయన కూడా ఫోన్ తీసేసుకుంటున్నాడు. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. మీకు అన్నీ చూపిద్దామని అనుకున్నాను, కుదరలేదు. నేను ఏం కొనుక్కున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.